హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ బ్లాగ్స్. ఈరోజు మనం గెలాక్సీ M17 5G ఫోన్ అనేది అన్బాక్స్ చేద్దాం. ఫుల్ డీటెయిల్స్ అనేవి చెక్ చేద్దాం. సామ్సంగ్ గెలాక్సీ M17 5G ఇది సామ్సంగ్ గెలాక్సీ M36 సక్సీజర్గా సామ్సంగ్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ బాక్స్ మీద సామ్సంగ్ గెలాక్సీ M17 5G ఉంది. సాపియర్ బ్లాక్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్, సర్కిల్ టు సెర్చ్ ఉంది, జెమినీ లైవ్ ఉంది, 50MP OIS ట్రిపుల్ కెమెరా, IP57 రేటింగ్ అనేది ఉంది. సో ఈ బాక్స్ యొక్క బ్యాక్ సైడ్ మనకి స్పెక్స్ అనేవి హైలైట్ అయి ఉన్నాయి. సో గెలాక్సీ M17 5G AMOLED డిస్ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ and triple camera 50MP main with OIS, 6-year OS update and 6 years security update తో వస్తుంది. సింపుల్గా మనం బాక్స్ అనేది అన్బాక్స్ చేద్దాం. బాక్స్ అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినట్లయితే సో ఛార్జింగ్ కేబుల్ ఉంది, టైప్ C టు టైప్ C. తర్వాత పేపర్ డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. ఫోన్ ఉంది. ఇది ఫోను. సో సీలింగ్ లోపల ప్లాస్టిక్ అనేది యూజ్ చేయలేదు, మొత్తం పేపర్, ఎకో ఫ్రెండ్లీగా ఉంది ప్యాకేజ్ అనేది. సో ఇది ఫోను. ఇది బ్లూ కలర్ వేరియంట్, చూడడానికి లుక్ బాగుంది ఫస్ట్ లుక్ అయితే. సో దీని యొక్క స్పెక్స్ గమనించినట్లయితే ఇది 6.7 ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఫ్రంట్ అనేది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెక్టర్ ఉంది, ప్రొటెక్షన్తో వస్తుంది. దీంట్లో ఎక్సినస్ 1330 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 6GB ర్యామ్ అండ్ 120GB వేరియంట్. LPDDR అనేది 4Xతో వస్తుంది. UFS అనేది 2.0తో వస్తుంది. మనకి మెయిన్ కెమెరా అనేది 50MP OISతో ఉంటుంది. 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. 2MP మ్యాక్రో కెమెరా అనేది ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకు 13MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 25W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP54 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇది అనేది ఒక స్విచ్ ఆన్ చేసినట్లయితే ఫోన్ అనేది ఇట్లా ఉంటుంది. ఫిజికల్ ఓవర్ వ్యూ చూద్దాం. ఫిజికల్ ఓవర్ వ్యూ చూసినట్లయితే సో టాప్ లోపల మనకి ఇక్కడ మైక్ అనేది ఉంది. బాటమ్ లోపల మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉంది, సెకండరీ నాయిస్ మైక్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. ఇటువైపు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. సో పవర్ బటన్ ఉంది, ఇదే ఫింగర్ ప్రింట్ కూడా పనిచేస్తుంది. సో ఇటువైపు మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ ట్రే ఉంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక LED ఫ్లాష్ ఉంది, ఇక్కడ సామ్సంగ్ బ్రాండ్ నేమ్ అనేది ఉంది. ఫ్రంట్ మనకి వాటర్ డ్రాప్ మ్యాచ్ ఉంది. సో ఇక్కడ కొంచెం బాటమ్ లోపల థిన్ అనేది కొంచెం బెంజిల్ అనేది మనకి కొంచెం ఎక్కువగా ఉంది చూడడానికి. సిమ్ ట్రేతో వస్తుంది. ఒక మెమరీ కార్డ్ అండ్ ఒక సిమ్ కార్డ్ అనేది వేసుకోవచ్చు. వీలైతే 2 సిమ్ కార్డులు అనేది వేసుకోవచ్చు. సో ఇది డిజైన్ గమనించినట్లయితే ఇది బార్ డిజైన్తో వస్తుంది. మనకి ఇక్కడ కూడా కర్వ్ అనేది ఉండదు. సో చూడడానికి లుక్ అనేది బాగుంది, బార్ డిజైన్. నెక్స్ట్ బిల్ట్ క్వాలిటీ గమనించినట్లయితే సైడ్ అనేది మనకి పాలీ కార్బోనేట్ ప్లాస్టిక్తో వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఇది ప్లాస్టిక్తో వస్తుంది. ఫ్రంట్ అనేది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్ ప్లస్ ప్రొటెక్షన్తో వస్తుంది. 0.7 ఇంచ్ ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. 1100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. డిస్ప్లే అనేది చూడడానికి చాలా బాగుంది. ఇది సామ్సంగ్ డిస్ప్లే కాబట్టి మనకి క్వాలిటీ అనేది బాగుంటుంది. ఒకసారి
ఒక వీడియో అనేది ప్లే చేసి చూద్దాం. ప్లే క్వాలిటీ చెక్ చేయొచ్చు. సో చూడడానికి డిస్ప్లే మాత్రం సూపర్ ఉంది. సో ఇది సామ్సంగ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి డిస్ప్లే అయితే చాలా బాగుంది. వైబ్రెంట్ డిస్ప్లే ఇది, వైబ్రెంట్ కలర్స్ అనేవి కనపడుతున్నాయి. కెమెరా విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ మనకు ట్రిపుల్ కెమెరాతో వస్తుంది. మెయిన్ కెమెరా అనేది 50 MP ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజ్తో వస్తుంది. మనకి 5 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ మనకి 13 MP సెల్ఫీ కెమెరాతో ఇది వస్తుంది. కెమెరా అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ కెమెరా లోపల మనకి ఇక్కడ ఫోటో ఉంది, పోర్ట్రేట్ ఉంది, ఇక్కడ ఫన్ కూడా మనకి ఉంది, ఫన్ మోడ్ ఉంది, వీడియో ఉంది, 30 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. వెళ్ళినట్లయితే మనకు నైట్ మోడ్ ఉంది, ఫుడ్ మోడ్ ఉంది, హైపర్ ల్యాప్స్ ఉంది, పానోరామా ఉంది, ప్రో ఉంది, స్లో మోషన్ ఉంది, మ్యాక్రో షాట్ ఉంది. సో మ్యాక్రో షాట్ కూడా మనకి 2 MP కెమెరా ఇచ్చారు. ఇది ఫ్రంట్ వచ్చేసి 13 MP కెమెరా ఉంది. మెయిన్ కెమెరా 50 MP OSతో వస్తుంది. ఇది షేకీ హ్యాండ్స్ ఉన్నా కూడా మనకి ఫొటోస్ అనేవి బ్లర్గా రావు. లో లైట్లో కూడా బెటర్ ఫొటోస్ అనేవి మనకు తీయచ్చు. 5 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది, అది 2 MP మ్యాక్రో ఉంది. అంత పెద్ద లో లైట్లో మాత్రం కొంచెం నాయిస్ అనేవి ఫొటోస్ అనేవి వస్తాయి. దీనిలో మనకు సింగిల్ స్పీకర్ ఉంది. సౌండ్ విషయాన్ని గమనించినట్లయితే ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది, అయినా కూడా సౌండ్ యొక్క క్వాలిటీ చెక్ చేయొచ్చు. లౌడ్గా ఉంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది. బట్ ఇది వైర్డ్ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే డాల్బీ అట్మాస్ అనేది ఆన్ అవుతుంది. సో బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 25 వాట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. 50% ఛార్జింగ్ చేయడానికి 30 minutes టైం పడుతుంది. అదే ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఇది 1 hour 20 minutesతో వస్తుంది. ఒకసారి ఛార్జ్ చేసినట్లయితే మనకి మ్యాక్సిమం ఫుల్ వర్కింగ్ డేతో వస్తుంది. ప్రాసెసర్ అనేది ఇది ఎగ్జినోస్ ప్రాసెసర్ 3G, ఇది 12 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. జనరల్ యూజ్కి మాత్రం ప్రాసెసర్ అనేది బాగుంటుంది. సో హెవీ గేమ్స్ అనేవి మనం ఆడలేము. దీంట్లోపట చిన్న చిన్న గేమ్స్ మాత్రం ఆడుకోవచ్చు. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. One UI 7.0తో రన్ అవుతుంది. మనకి సాఫ్ట్వేర్ అనేది 6 year అప్డేట్ ఉంటుంది. సెక్యూరిటీ అప్డేట్ కూడా మనకు 6 years అనేది ఇస్తుంది. బడ్జెట్ లోపల 6 years ఇవ్వడం అనేది చాలా మంచి విషయంగా చెప్పవచ్చు. స్పెషల్ ఫీచర్స్ గమనించినట్లయితే సర్కిల్ టు సెర్చ్ విత్ గూగుల్ ఆప్షన్ ఉంటుంది. దీనిలో మనం హోమ్ బటన్ గట్టిగా ప్రెస్ చేసినట్లయితే మనకి సర్కిల్ ఇక్కడ షూస్కి మనం రౌండ్ అప్ చేసినట్లయితే ఆ షూస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి AI ద్వారా చూపిస్తుంది. ఇది సామ్సంగ్లో స్పెషల్ ఫీచర్. విత్ AI సెర్చ్, లైవ్ సెర్చ్ ఉంటుంది ఆప్షన్ అనేది మనకి. నెక్స్ట్ క్రాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సామ్సంగ్ నోట్స్ ఉంటుంది. వాయిస్ ద్వారా మనకి ఇది నోట్స్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు. సామ్సంగ్ నోట్స్ ద్వారా వాయిస్ రికార్డ్స్ కనెక్ట్ కానప్పుడు మనకి వాయిస్ అనేది రికార్డ్ చేసి అవతల వాళ్ళకి వాయిస్ నోట్స్ అనేది పంపించచ్చు. వాయిస్ ఫోకస్ ఉంటుంది. మనం కాల్ చేసినప్పుడు ఇక్కడ వాయిస్ ఫోకస్ ఆన్ చేసినట్లయితే నాయిస్ ఉన్నట్లయితే నాయిస్ని ఫిల్టర్ చేసి వాయిస్ క్లియర్గా వినేటట్టు చేస్తుంది. ఇదొక మంచి ఫీచర్గా చెప్పవచ్చు. ఆటో బ్లాకర్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసినట్లయితే మనకు థర్డ్ పార్టీ APK ఇన్స్టాల్ అవ్వకుండా అడ్డుకుంటుంది. మాల్వేర్ అటాక్ రాకుండా ఇది కూడా అడ్డుకుంటుంది. ఇదొక మంచి విషయంగా చెప్పవచ్చు. నెక్స్ట్ దీంట్లో NFC ఉంటుంది. కాంటాక్ట్లెస్ పేమెంట్ అనేది ట్యాప్ అండ్ పే ద్వారా క్రెడిట్ కార్డ్ సేవ్ చేసుకొని మనము పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. నాక్ సెక్యూరిటీ ఉంటుంది.
మనకి సంబంధించినటువంటి ఫోల్డర్స్లు అనేవి సెక్యూర్గా హైడ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే 128 GB స్టోరేజ్ వేరియంట్. దీంట్లో ఆల్రెడీ 26 GB OS ఉంది, 102 GB అవైలబుల్ ఉంది. ఇది 6 GB ర్యామ్తో వస్తుంది. 3.1 అనేది యూజ్ చేశారు. 2.2 GB అనేది అవైలబుల్గా ఉంది. ఇది ర్యామ్ అనేది 6 GB వరకు అడిషనల్గా ఇంక్రీజ్ చేయొచ్చు. శాంసంగ్ ట్రావెలర్ అడాప్టర్ 25 వాట్ పవర్ అడాప్టర్. ఇది మనకి బాక్స్లో రాదు, సపరేట్గా మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇది అడిషనల్గా 699 రూపీస్ అనేది పడుతుంది. దీనికి ప్రీ అప్లైడ్ గ్లాస్ అనేది లేదు, మనం బయట వేరేగా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అట్లనే బ్యాక్ కేస్ కూడా బాక్స్లో రాలేదు. 13,000 ప్రైస్ రేంజ్ లోపల ఇది బెస్ట్ ఫోన్గా చెప్పవచ్చు. దీన్ని మనము పేరెంట్స్ కానీ ఎల్డర్స్ కానీ గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.